హాయ్ అండి. సింపుల్గా 5 ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఒక వంకాయ చట్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. వాటికి వంకాయలు, కారం పొడి, పసుపు, ఉప్పు, వెల్లుల్లిపాయ. వంకాయలని ముందుగా ఇలా వాష్ చేసి పెట్టుకొని వాటికి కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను. వాటిని ఇలా స్టవ్ మీద డైరెక్ట్గా కానీ లేదా రోటీ ఉంటుంది కదండి, గ్రిల్, దీని మీద పెట్టుకొని కానీ బాగా కాల్చుకోవాలి. టర్న్ చేసుకుంటూ మొత్తంగా కాల్చుకోవాలి. ఒక్కొక్క కాయను కాకుండా ఇలా పుల్కా ప్యాన్ కానీ ఉంటే అన్ని కాయల్ని ఒకేసారి ఇలా కాల్చుకుంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. బ్యాక్ సైడ్ తొడిమల్ని తీయకూడదు, ఎందుకంటే వీటిని పట్టుకొని టర్న్ చేసుకుంటూ మనం కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అన్ని వైపులా 10 to 15 minutes వరకు బాగా కాల్చుకోవాలి. అప్పుడే లోపలంతా బాగా ఉడుకుతుంది. ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఇలా ఒక స్పూన్ తీసుకొని పైన ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది. ఇలా మెత్తగా అయింది అంటే లోపల ఉడికినట్లే. తర్వాత ఈ చల్లారిన తర్వాత ఈ పైన ఉన్న పీల్ మొత్తం తీసేసుకోవాలి. చల్లారిన వంకాయలన్నింటినీ ఇలా ఓపెన్ చేసుకొని క్లీన్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అందుకని ముందుగానే పుచ్చు లేకుండా ఉన్న వంకాయల్ని చట్నీ కోసం ఎన్నుకోవాలి. ఇప్పుడు వీటన్నిటితో కలిపి మనం చట్నీ చేసుకోవడమే. చూడండి ఎంతో టేస్టీగా ఉంది మన వంకాయ బజ్జీ లేదా వంకాయ కారం రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.